నీవయ్యా హలో హలో ఇక మాట మాత్రమన దేవసభ రాష్ట్రాన్ని ప్రేరణపని వారు ఎవరై ఉండవచ్చును. ఆహా ఇవే కాబోలక చిన్న నాగిరెడ్డి వారి ఆలయ శిఖరాలు. ఆహా అతను స్మరించిన మన జన్మ తన్నుమవునుగాక. శ్రీ గణేశ జన పోస స్వాగతం స్వాగతం కరుణామూస ఏ కరుణామూస వెలగరాజు వాహనమయ్య ఓ విజేత
బాండాల్లో ఎలా ఎవరికి బాండాలు నువ్వేగా చెప్పింది బాండాలు కదా బాయ్ రెడ్డి వారు ఉన్నారంటే దండాలు పెట్టల్లా దండ ప్రమాణమా ఏమో బత్తల పళ్ళు పరిపాలన తీసుకున్నారు బాగా మాకేం పని బాయ్ బాండాలతో బాండాలు తినలేదా దండాలు పెట్టు దండాలు అనమాట పుల్లొంట్లయ్యా పొల్లంట్లో బాండాలు ఎవరికి ఇవన్నీ ఏమో అమ్మరంలో చెప్తే బాగా ఇంగారంత చట్నీ వేసుకుంటారు తగలాగానే అయినా పొల్లంట్లో బాండాలు కాదురా ఈ రెడ్డి వారు వస్తున్నారంటే 2 చేతులతో నమస్కారం చెయ్యి దండాలు పెట్టలా అవునురా దండలయ్యా దండాలు తిన్నాలు అవునుపా సుఖీ బాబా నిన్ను 100 ఏళ్ళ చల్లగా వరి తెలుమురా ఏమని కొడుకు నీకు చెప్పినోడా ఏమనరా ఈ ప్రకారం ఈసిగాలు దోల్చేస్తా అంటే దీని కాడ ఎట్లా చల్లగా ఉండేదా ఈసిగాలి కదా నిన్ను చల్లగా వరి తెలియమంటున్నాడు అది ఎట్లా నిన్ను 100 ఏళ్ళు పిల్లా బాబులతో చల్లగా వరి తెలియమంటున్నా మంచిదైన దేవా ఓరి మహామంత్రి నేను ఈ సభముఖానికి చేరొచ్చినాను కావున నా యొక్క పల్లె పట్టణకులు గోతనామ దేవుడు తెలుసు ఉన్నదా మీరు ఎవరమ్మ యొక్క పల్లి పట్టణము తెలపగాలకింపదన దేవా అలాగే తెలుపుదన వాళ్ళకి ఇచ్చి వినుమురా అలాగా పాల్గొండా మురి పాలన చేసే చిన్న చిన్నగిరి సగల సగల సంతోషముతో నా ఓరి మహామంత్రి మాది పరముడుక్క దేశం అట్టి పాల్గొండ పాలన చేసే చిన్నాగిరెడ్డి గాని ఎవరన్నా గానీ ఏవరా చిన్నగా కుట్టుకో ఏందియా లేకపోతా పట్నేలు ముక్కులే కాదు వాయ్ ఈ రెడ్డి వారి పోరుసు ఎప్పుడు ఇలాగానే ఉంటుంది నీ పవర్స్ మీద గుండు పన్నానే అట్లే కొట్టుకుంటానే అనుకో మళ్ళా నారప్ప తాత కంటే ముందు ఉంటావు నేను వస్తాను సమాధిలోకేనే చిన్నగా కొట్టుకొని చావు ఏమంటారు మాకు కొట్టుకునేది బాగా అలవాట్లే బాగా కొట్టుకుంటావా అందుకే నా పొగులు గొర్రెలు కాటి పోయేదే గొర్రెలు కాటి పోయేది కొట్టుకునేది నారప్ప తాత కదా గొర్రెలు మేపుతా అంట ఇద్దరం పోతా అంటే తెలుసునా నీకు ఇద్దరు పోయేనేమో తాగి చేరింది మాకు కొట్టుకొని బాగా అలవాటురా బాగా అలవాటేనా రోజు కొట్టుకుంటాంటావా రోజుకి ఎన్ని తూర్లో ఏమో దిక్కు తెలియదు ఎన్నిసార్లు కొట్టుకుంటారా దిక్కు తెలియకన్నా కొట్టుకుంటాండవా అంటే మాకు కొట్టి అలవాటు అయ్యా ఇంకేమే ఏడా మేమంతా ఇండ్ల కాడే కొట్టుకునేది ఇండ్ల కాడే ఆడపా పరుపుల మీద పెళ్ళాలా వాళ్ళు పక్కనే ఉంటారా ట్రైనింగ్ ఇస్తాండవా పెళ్ళాములకు పోయి ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళే మీకు ఇస్తా అంటారు మా పెళ్ళాములు చూసుకుంటారు మేము కొట్టుకుంటాం నా బిడ్డలకు కానీ నేర్పించినా అప్పుడే పర్వాలేదైతే రెడ్లు అంతా అంతేనా రెడ్డి వారు ఎట్లా అనుకుంటాడో కొట్టుకునేదంటే ఎట్లా ఇలా కొట్టేది అట్లనా నేను ఇంకా అట్లా మరవలేకలేమో అనుకుంటా ఏం పని మాకు మరవలేకల్లా పారక్కడ అయినా రెడ్డి వారు అది నమస్కారం రెడ్డి నమస్కారం మహామంత్రి చిన్నాగిరెడ్డి భార్య గలదు నా భార్య అయిన శీలమకొండ మదేవరియా చచ్చిపోయినా ముచ్చిపోయిందిరా నైనా వచ్చిపోయిందా ఏమో భార్య కొండమ్మ నెలకి అన్నారు అంటే వచ్చి అంతఃపురంలో కొలుదీరు ఉన్నది నా భార్య ఆ పక్క బెండ చెట్లలో అప్పుడే చెప్పింది అందరూ ముందరకాళ్ళు ఉంటారు వెనకాల ఒక బ్యాగ్ జరిచా ఇంకా వాళ్ళు కొట్టాల ఇంకా తెలుసుకోండి మహామంత్రి ఎట్లా రెడ్డి అది ఆమె ఏమతో ఉండు నమస్కారం రా ఎట్లా అన్నానికి తరేడుకుంటే నీకే పెట్టించిరా మీ మొయ్యి రెడ్డి వారు మొయ్యి ఫోన్ చేస్తామా 50 మంది నీకు దుబ్బినారు ఈ మన కొడుకు రెడ్డి వారు పెట్టించింది భోజనాలు అవన్నీ మీరా నమస్కారం రెడ్డి ఎన్ని ప్యాకెట్లు ఉడికినాయి భీమా 12 నీ మగం ఒకటి 5 చెప్పింది 12 50 కేజీలు బిట్లు అయిపోయినాయంట ఏమి తింటారు రా మా ఇళ్ళు
మహామంత్రి సార్ను కొంచెం పండుకోమన్నా. ఇప్పుడు అదను కాక కాక నాకు కలిగిన ధనధాన్యములు సిరి సంపదలు తెలుసు ఉన్నదా? అలాగనే తెలపండి దేవా. ఎక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కడానికి ఏనుగులుంటాయి. ఉండ్ర పడతా ఉండ్ర పడతా ఉండు బాయ్ అన్న చీమ మేకపోస్తాండి పాడిపా. మహామంత్రి ఈ ఆడున్నావు నాయన ఏడే నారప్ప తాత గుడికా కథలో ఆడున్నావు వాయ్ మర్చిపోయి వచ్చినావా? నీకు తెలుసునో లేదో అని నాకేం తెలుసో బక్క బార్లు పడిపోయినావు మర్చిపోయింటావు. ఏడున్నావురప్పా ఈడే స్టేజ్ కాడా కథలో మర్చిపోయినావా? చెప్పు ఎక్కడా నీకే నాకు తెలిసిలే తెలిసిలే పడిచి వచ్చాక పోస్తాండవు.